వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్కేటీజీఎఫ్. మనమైతే వన్ బ్లాక్ మైన్క్రాఫ్ట్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 7కి అయితే వచ్చేసాం అనమాట. ఒక కొత్త డైలాగ్ ఎతకాలి గైస్, ఎప్పుడు రొటీన్గా. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్కేటీజీఎఫ్. అదొకటే చెప్తున్నా. డైలాగ్ ఏమన్నా ఆలోచిద్దాం, ఇది లోడ్ అయ్యేలోపు. ఏంటి? ఓకే కొంచెం ఏదో అనుకున్నాను, బాగాలేకపోతే ఏమనుకోండి గైస్. అందరూ బాగుండాలి, ఎందుకంటే మీకు బాగుంటేనే, మీకు తలనొప్పి లేకపోతేనే మీకు ఫోన్ ఇస్తారు ఇంట్లో, అప్పుడు మాత్రమే మన వీడియోస్ చూడగలరు. కాబట్టి అందరికీ ఒంట్లో బాగుండాలని కోరుకోండి. బాగుందా గైస్? పక్కన బ్యాక్గ్రౌండ్ పెట్టాను, పై ఫుల్ చుట్టూ చూడండి కనపడుద్ది. బాయ్, లోడింగ్లోనే చచ్చిపెట్టేట్టున్నాం గైస్. సర్వైవల్ వాళ్ళు వెళ్ళారా పోరా. ఇదిగోండి గైస్, మొన్న అయితే నేను రికార్డ్ చేసా, కాకపోతే అది రికార్డ్ అవ్వలేదు అన్నమాట. దానివల్ల కొంచెం మిస్టేక్ అయింది. అటుపక్క ఇదిగోండి కాబుల్స్టోన్ జనరేటర్ కట్టాను, మన ఇల్లు కట్టాను, కానీ ఒక్కడు కూడా రికార్డ్ అవ్వాలి. ఇక్కడ వాటర్ పోయాలి, వాటర్ పోస్తే అది పోతుంది, ఎందుకు పోతున్నాయి అర్థం కావట్లేదు. అందుకని వాటర్ పోసేస్తున్నా. వాటర్ పోద్దామని చెప్పి తీసుకున్న, ఎత్తికేసి ఆ సీడ్స్ నాకు చెస్ట్లో వచ్చినాయి. దాంట్లో నార్మల్గా ఇక్కడ మైన్ చేస్తుంటే వచ్చింది. చూద్దాం ఏం జరిగిద్దాం. ఓకే తొందరగా ఇక్కడికి వచ్చినప్పుడల్లా షిఫ్ట్ పట్టుకొని కూర్చోవాలి గైస్, లేకపోతే జంపు. ఎగురున్నప్పుడల్లా బ్లాక్స్ అంతా నేను హో చేస్తుంటే అది నార్మల్ అయిపోతున్నాయి మళ్ళీ. నైట్ అయింది, కాకపోతే పడుకోలేకపోతున్నా. నైట్ కాదే, సన్సెట్ అంటే ఏం గుర్తొస్తుంది గైస్? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డైలాగ్. పడుకోరా, ఎంతసేపు రా. లోకేష్ గడ్ అయితే లేడు గైస్, ఎందుకంటే వాడు వాళ్ళ ఇంట్లో ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నాడు. నేను పడుకుంటున్నా గైస్ ప్రశాంతంగా. అంటే నేను వచ్చి నార్మల్గా ఏదో చేద్దాం అనుకుని వచ్చాను. చాలా ఐరన్ వస్తుంది గైస్ మనకైతే. ఇది ఏందో మరి నాకైతే గుర్తులేదు, కానీ చాలా ఐరన్ వస్తుంది. ఫేస్ ఏంటో తెలీదు. కాబుల్స్టోన్ జనరేటర్ సైడ్ ఇవన్నీ ఇక్కడ చెస్ట్లో కొని పెట్టా, అంటే అక్కడ మైన్ చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి పంతాలు మార్చడం అర్థం కావట్లా, కష్టమవుతుంది. గోల్డెన్ స్వాడను పికాక్స్ అవి రెండు కూడా చెస్ట్లోనే వచ్చినాయి. కొన్ని ఆర్ఎస్ నా దగ్గర దాచిపెట్టుకున్న, మైన్ షాఫ్ట్ను ఇవి కూడా రైల్స్ అవి కూడా నాకు చెస్ట్లోనే వచ్చినాయి. చాలా వరకు పికాక్స్లు కూడా వస్తున్నాయి కదా, అదే అర్థం కాలేదు చెస్ట్లో మరి ఇంతగా. ఐరన్ పికాక్స్ అవి కూడా మీకు చూపిస్తా వీలైతే. ఎపిసోడ్లో ఫార్మింగ్ చేద్దాం అని చెప్పి వచ్చాను నేను అయితే, మరి చూద్దాం. డట్ అయిపోయింది గైస్. అక్కడ ఇది ఎందుకు పెట్టానంటే ట్రాప్ డోర్స్, క్రీపర్స్ కానీ జాంబీస్ కానీ స్కెలిటన్స్ కానీ వస్తున్నాయి, అట్లా కనపడకుండా ఉంటే చావం కదా అని చెప్పి అవి అయితే పెట్టేసా. ప్లస్ లోకేష్ గారికి ఏమో ఫుల్ గ్లిచ్ అవుతుంది ఏం చేయముందే. నాకేమో అసలు ఫోను ఎటు పడితే తిరుగుతుంది గైస్, చూసి అర్థం చేసుకోండి. మరి మీరు లైక్ కొట్టట్లేదు గైస్, నేను అంత కష్టపడి ఆ ఫోన్లో ఆడుతున్నా కూడా. మీరు లైక్ కొట్టి మాకు మోటివేషన్ ఇస్తేనే కదా మేము మంచి ఫోన్లు కొనుక్కొని వెళ్ళేది. మీరు లైక్ కొడితే మాకు ఏం డబ్బులు రావు గైస్, సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా ఆఖరికి. కాకపోతే అది మాకు కొంచెం మోటివేషన్ లాగా, ఇంత మంచి వస్తున్నారు అని. ఆఖరికి వ్యూస్ కూడా చాలా తక్కువవుతున్నాయి, మరి దారుణంగా గైస్ ఇది. మీరు లైక్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేయడానికి మేము స్పీడ్గా ప్రాసెస్ చేస్తాం. అంతేగాని మీరు లైక్ కొట్టకుండా ఏం చేయకుండా సైలెంట్ కూర్చొని చూస్తూ ఉంటే ఏముంటుంది గైస్. సగం అయితే ఇంట్రోకి స్కిప్ చేస్తారు, సగం మంది ఏమో అసలు మెయిన్ పార్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు డైరెక్ట్, సగం డైలాగ్స్ వదిలేస్తారు. మొత్తం చూడండి, అప్పుడు అర్థమైంది. లోకేష్ గారి ఛానల్లో అయితే చెక్ చేయండి. మరి వాడు వీడియోలు అప్లోడ్ చేయట్లా. నేను 2 ఎపిసోడ్స్ అప్లోడ్ చేశాను, వాడేమో ఒకటే నేను 3 అనుకుంటా గైస్. వాడేమో ఒకటే అప్లోడ్ చేసాడో లేదో కూడా తెలియదు. అది అయితే మరి అంటే
కొంచెం చిన్న పని మీద ఆగాల్సి వచ్చింది అనమాట. అంటే నేను ట్రావెలింగ్లో ఉన్నా బస్సులో, నా పక్కన నాయిస్ వస్తుందని చెప్పి వాయిస్ ఆఫ్ చేసుకున్న దానివల్ల. లేకపోతే అప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చేసేవాడిని. ఇప్పుడు మళ్ళీ రెడీగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ 1000 బ్లాక్స్లో లోకేష్ గారు నేను కలిసి పని చేసినప్పుడు నాకు తెలిసి ఒక 800 అయి ఉండొచ్చు గైస్, అంతే. మిగిలిన 400 దగ్గర నేనే మైండ్ చేశా. అప్పుడు కూడా నేనే ఎక్కువ మైండ్ చేశాను అనుకోండి. ఆ 800లో ఒక 600 నా వేసుకోండి, వాడి ఒక 200. అంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను, నేనే ఇవన్నీ కట్టుకున్నాను, ఇల్లుకి ప్లేస్ నాదే. ఎంత బాధ చూడండి గైస్ నాది. అర్థం చేసుకోండి గైస్ కొంచెం. కింద బ్లాక్ పెట్టకపోతే వాటర్ అని పాడైపోతాయి మళ్ళీ. డైరెక్ట్ ప్లాంటింగ్ అయితే షిఫ్ట్ అయిపోయాం గైస్. ఎందుకంటే మళ్ళీ అదంతా మీకు డట్ పెట్టి అదంతా హో చేసి చూసారు కదా ఆల్రెడీ. చూసింది ఎందుకని చెప్పి అక్కడ కట్ చేస్తా వీడియో కొంచెం. ఇదేమో నేను నాడు బోన్ బిల్తో ఫస్ట్ క్రియేట్ చేశాను అనమాట. కొంచెం ఫామ్ చేసి కొంచెం ఎక్స్పీ నాక ఆలోచి. అంటే అంతకుముందు కొన్ని గుర్తున్ని డైలాగ్స్ అంతకుముందు అన్నాం అనుకున్నవి ఇప్పుడు అవే చూస్తున్నా. లేకపోతే మొత్తం వాయిస్ ఓవర్ వచ్చేది. గైస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అదిగోండి బోన్ మిల్ కొంచెమే మిగిలింది. ఫుల్ అవ్వాలి. ఆ ఎపిసోడ్ పాడైపోయింది కదా, సారీ. మరి ఆ ఎపిసోడ్ నేను పెట్టాల్సింది ఎల్లు కట్టింది అదంతా పైన ఇంకా ఫ్లోర్ కడతాలే, సేమ్ అలాగే ఉంటుంది ఫ్లోర్ కూడా. పైన చేసి చూపిస్తాను మీకు. అక్కడ స్పేస్ అప్గ్రేడ్ 1200 బాక్స్కి ఫేస్ అప్గ్రేడ్ అవుతుంది గైస్. ఆ ట్రాప్ డోర్స్ వల్ల ఎవరు మనల్ని చూడలేరు కాబట్టి మనం కొట్టలేరు.
గైస్ వాటర్తో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఐస్ వస్తుంది, అది మైండ్ చేస్తుంటే వాటర్ అవుతుంది, పద్దాలు గోల గోల అవుతుంది. అది కూడా తెస్తుంది చూడండి, అది కూడా ఐస్. ఆ ఐస్ వల్ల ఐస్తో పాటు ఆడు కూడా వచ్చాడు గైస్. స్లోనెస్ యారో అవన్నీ పిక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దాంట్లో పెట్టి చేతులు ఎప్పుడుతున్నాయి గైస్ మైండ్ చేసి చేసి. పీసీలో అయితే రైట్ క్లిక్ మౌస్ పట్టుకొని రైట్ క్లిక్ చేస్తే వాడిని మైండ్ అవుతా కూర్చునేది చక్కగా. మనకు దీంట్లో ఫోన్లో కాబట్టి కొంచెం కష్టమే, ల్యాగ్ అవుతుంది అనమాట నా ఫోన్ బాగా. అది వాయిస్ మళ్ళీ ఇవన్నీ పిక్ చేసుకుని దాంట్లో పెట్టేస్తాను. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇంతే గైస్. మళ్ళీ నేను రేపు నాకు కింద నేను ఫ్లోర్ కడతాను, ఇప్పుడు చూపిస్తాను నేను. అది 8th ఎపిసోడ్ అదే అవ్వచ్చు. నా ఇంటికి కింద ఒక స్లాబ్స్తో కాబుల్ స్టోన్ జనరేటర్ చూపిస్తాను, అది ఎలా వర్క్ అవుతుందో కూడా చూపిస్తాను. కింద స్లాబ్స్తో ఒక రౌండ్ షేప్ క్రియేట్ చేసి అక్కడ నా ఇల్లు కట్టుకుంటాను గైస్. బాయ్ 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 బాయ్.